ఇటీవల మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్ తో పరిసర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన నాటి నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతోంది. పర్యాటకులు ఎవరూ తూర్పు ఏజెన్సీకి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు మారేడుమిల్లి పోలీసులు. దీంతో మన్యంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంత పరిసరాల్లో హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం ప్రతీకారం తీర్చుకుంటామన్న మావోయిస్టుల హెచ్చరికలతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాయి. విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ కూంబింగ్ లో మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లో మావోయిస్టులు కొన్ని ల్యాండ్ మైన్లు అమర్చినట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. భద్రతా బలగాలే టార్గెట్ గా ఈ మందు పాత్రలు అమర్చారని పోలీసులు చెబుతున్నారు. ల్యాండ్ మైన్లను వెలికి తీసి నిర్వీర్యం చేసేందుకు చర్యలు చేపట్టారు. వింటర్ సీజన్ కావడంతో మారేడుమిల్లి అందాలు చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా మందు పాత్రలు లభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి ల్యాండ్ మైన్లను వెలికి తీసే వరకు పర్యాటకులు ఎవరూ మారేడుమిల్లికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గత నెల 18, 19న జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్ట్ టాప్ కమాండర్ హిడ్మా కూడా ఉన్నారు. ఈ ఘటనలతో ఏజెన్సీ ప్రాంతమంతా భద్రత వలయంలోకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో డిసెంబర్ 25న ఒడిశాలోని కంధమాల్ జిల్లా అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికేతో సహా 6 మావోయిస్టులు చనిపోయారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. భారీగా మోహరించి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నాయి భద్రతా బలగాలు.